నిందితులు ఎవరైతే ఉన్నారో A3 బారీ కానీ, అస్గర్ అలీ కానీ, శ్రవణ్ కానీ, కరీం, నిజాం, అదేవిధంగా శివ వీరందరికీ కూడా జీవిత ఖైదు విధిస్తూ కొద్దిసేపటిమే తీర్పునిచ్చింది. మనతో మాట్లాడడానికి అడ్వకేట్స్ ఉన్నారు. చెప్పండి, ఈ కేసులో మొత్తం కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు ప్రకటించింది కదా, ఎలాంటి చూడండి, 2018లో దారుణ హత్యకు గురైనటువంటి ప్రణయ్ అతనిని దారుణంగా హత్య చేసిన సుభాష్కు మిగిలిన మాత్రం ఇప్పటికే చనిపోవడం జరిగింది. న్యాయస్థానం 78 మంది సాక్షులను విచారించిన క్రమంలో స్పెషల్ న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమితులైన దర్శనం నరసింహ గారి చొరవతో ఈ కేసులో అతనికి ఉరి చేయడం జరిగింది. మిగిలిన నిందితులకు కఠిన కారాగార యావజ్జీవ శిక్ష విధించడం జరిగింది. అలాగే 15,000 రూపాయలు ఫైన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో ఈ తీర్పు వల్ల న్యాయవాదులందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే బాధితులకు కూడా హర్షం వ్యక్తం చేసే అవకాశం ఉంది. దీనిపై తుది తీర్పు లోబడే వరకు అప్పీల్కు అవకాశం ఉంటుందని జడ్జి గారు, ఎస్సీ ఎస్టీ జడ్జి గారు తీర్పులో వివరించడం జరిగింది. ఈ తీర్పు నిందితులకు గొడ్డలి పెట్టని చెప్పవచ్చు. హైకోర్టు కూడా వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చింది. వీరికి తీర్పు హైకోర్టుకు వెళ్ళే అవకాశం కూడా ఇచ్చింది. అప్పీల్ వెళ్ళడానికి ఇది మన 30 రోజుల లోపల హైకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చింది. అంటే A2 కూడా ఈ అవకాశం ఉందా? ఉరి శిక్ష పడే అందరు నిందితులకు అవకాశం ఉంది, అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఉరి శిక్ష పడ్డ నిందితుడు శర్మకు కూడా అవకాశం ఉన్నది. చెప్పండి. ఈ హత్య కేసులో సంచలనమైన తీర్పు అనుకోవాలి. ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఇది కుల వ్యవస్థ మీద ఎంతో ప్రభావం చూపించిన ఈ హత్య కేసుని జడ్జి గారు సుభాష్ శర్మకి డెత్ ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ సంచలనమైన తీర్పుని అందరూ హర్షిస్తున్నారు. మళ్ళీ ఇలాంటి హత్యలు జరగకుండా ఉండాలి అంటే నిందితులకి ఒక భయం అనేది ఏర్పడాలి. ఇది ఎంతో హర్షించదగ్గ విషయం. అందరు విట్నెస్లని పరిశీలించిన మీదట తుది తీర్పు రావడం జరిగింది. ఈ యొక్క ప్రణయ్ హత్యకి సంబంధించినటువంటి తీర్పును ఇది ఒక ప్రజాస్వామిక విజయంగా, అదేవిధంగా భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు ఒక మార్గదర్శిగా చూడొచ్చు. మొత్తం కూడా అంతా బయటికి వస్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూస్తున్నాం. ఒక ఉత్కంఠకైతే తెరపడిందని చెప్పవచ్చు. ఫైనల్ గా ఎప్పుడెప్పుడు కూడా ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కులాంతర వివాహం చేసుకొని ఒక పరువు హత్య కేసులో కోర్టు ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందని కూడా రెండు రాష్ట్రాల ప్రజలు కూడా ఎంతో టెన్షన్ గా కూడా ఎదురు చూడడం జరిగింది. చివరికి A2గా ఉన్నటువంటి సుభాష్ శర్మకి కూడా మొత్తం అతనికి ఉరిశిక్ష విధించింది. మిగతా నిందితులందరికీ కూడా జీవిత ఖైదు విధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం మొదటి నుంచి కూడా ఈ కేసుని ఎవరైతే ఉన్నారో దర్శనం ప్రతిష్టాత్మకమైనటువంటి తీర్పుగా పేర్కొనవచ్చు. ఇది న్యాయ వ్యవస్థలో ఒక కీలకమైన తీర్పుగా దీన్ని పేర్కొనవచ్చు. ఈ తీర్పు వల్ల సమాజంలో మార్పు వస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాము. నిజానికి ఈ కేసు